డార్లింగ్ ప్రభాస్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటి, అందులో ఏం మెన్షన్ చేశారు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. డార్లింగ్స్, ఫైనలీ సమ్మన్ వెరీ స్పెషల్ ఇస్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి అంటున్నారు ప్రభాస్. సో ఎవరు ఆ వెరీ వెరీ స్పెషల్ పర్సన్? ప్రభాస్ దీనికి సంబంధించి ఎప్పుడు అసలు విషయాన్ని రివీల్ చేస్తారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రభాస్ చేసిన ట్వీట్ ని స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. డార్లింగ్స్, ఫైనలీ సమ్మన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి అంటూ ఆయన పెట్టిన పోస్ట్ మనకు కనిపిస్తోంది. సో ఆ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఎవరు, ఎప్పుడు తన లైఫ్లోకి ఎంటర్ అవుతారు అన్నది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఇందుకే ఆయన చెప్తున్నది ఎవరిని ఉద్దేశించి, ఎందుకంటే ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ ఇన్ఫ్యాక్ట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ గుడ్ న్యూస్ వినాలని వాళ్ళంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇన్స్టా స్టోరీస్లో ఆయన పోస్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. డార్లింగ్స్, ఫైనలీ సమ్మన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి అంటున్నారు. సో ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? ఆ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఎవరు? మనందరికీ తెలిసిన వ్యక్తి అయి ఉంటారా, లేకపోతే మనకి తెలియని ఒక కొత్త పర్సన్ అవుతారా? ఏ రకంగా తన లైఫ్లో ఎంటర్ అవుతారో అంటే ప్రస్తుతానికైతే మనకు వస్తున్న ఆలోచన ఒకటి మాత్రమే. సో ప్రభాస్ తన జీవిత భాగస్వామికి సంబంధించి ఈ ట్వీట్ చేశారా అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. అయితే డార్లింగ్స్ అంటే ప్రభాస్ తన ఫ్యాన్స్ అందరినీ చాలా ముద్దుగా పిలుచుకునే డార్లింగ్స్ ఫైనలీ అన్నారంటే ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్నది మనకు అర్థమవుతోంది. కాబట్టి ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి, ఇంకొంతకాలం అన్నది ఆయన పెట్టిన స్టోరీని బట్టి మనకు అర్థమవుతోంది. ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. చాలా స్పెషల్ వ్యక్తి తమ జీవితంలోకి రాబోతున్నారు అంటూ డార్లింగ్ స్టోరీ పెట్టారు. మరి ఇది తన పెళ్లి గురించేనా? డార్లింగ్ త్వరలోనే పెళ్లికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అన్నది మనం చూడాలి. గతంలో కూడా చాలాసార్లు ప్రభాస్ పెళ్లి వార్తలు అయితే వైరల్ అయిన విషయం మనందరికీ తెలుసు. ప్రభాస్ వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నారు, లేకపోతే ఈ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటారు అంటూ ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే వినిపించాయి. అయితే ప్రభాస్ మరి దేనికి సంబంధించి ఇన్స్టా స్టోరీలో ఇలా మెన్షన్ చేశారు అన్నది మనం చూడాలి. అయితే త్వరలోనే ప్రభాస్ నటించిన కల్కి 2898 AD రిలీజ్ అవబోతోంది. మరి మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ పోస్ట్ చేశారా అంటే ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే మన లైఫ్లోకి ఒక కొత్త స్పెషల్ పర్సన్ ఎంటర్ అవబోతున్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇది మూవీ ప్రమోషన్ అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న ఆ గుడ్ న్యూస్ గురించే ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో ఈ రకంగా పెట్టుంటారు అని ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంతకీ ప్రభాస్ జీవితంలోకి రాబోతున్న ఆ వెరీ స్పెషల్ పర్సన్ ఎవరు? దీని గురించి మరింత మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి TV9.